యూనివర్సిటీలో 144 సెక్షన్ కర్ఫ్యూ నడుస్తున్నట్లు ఉంది. ఎక్కడ ఒక 5 మంది స్టూడెంట్స్ కలిసి దేని గురించి అయినా డిస్కస్ చేద్దామని నించున్నా కానీ సెక్యూరిటీస్తో పాటు విజిల్ వేపిస్తూ ఉన్నారు. అంటే అంత ఫ్రీడమ్ లేకుండా ఉందా స్టూడెంట్స్కి? అంటే ఒక లేబర్స్ లాగా మమ్మల్ని ఎందుకు ట్రీట్ చేయడం? అంటే మాకు రైట్స్ ఉన్నాయి, మాట్లాడేదానికి మాకు రైట్స్ ఉన్నాయి, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని మాకున్నాయి. మాట్లాడే రైట్ లేకుండా ఏదైనా మాట్లాడితే ఆపేయండి, ఆగేయండి, నోర్మేయండి, ఇట్లా అన్అఫీషియల్ లాంగ్వేజ్ మాట్లాడుతూ మమ్మల్ని అనడం కరెక్ట్ కాదు. ఇది కూడా ఒక హరాస్మెంట్ కిందే వస్తుంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే కాకుండా అమ్మాయిలతో 6 వరకు హాస్టల్లో ఉండాలి అని అంటే మా కాలేజ్ అయిపోయేసరికి 4:45 అయిపోతుంది. అక్కడ నుంచి హాస్టల్స్కి రీచ్ అయ్యేసరికి 5 అవుతుంది. అంటే మేము అక్కడ నుంచి మళ్ళీ పర్మిషన్ తీసుకొని వచ్చేసరికి ఇంకో 15 మినిట్స్ టైం తీసుకుంటుంది కదా. ఈ 45 మినిట్స్లో మేము వెళ్ళి ఏం తెచ్చుకోగలము, ఏం చేయగలము? ఇందులో చాలా మంది ఒకరు ట్యూషన్స్ అని ఉంటారు, కొందరు ఏమో ఇంటర్న్షిప్స్ అని ఉంటారు, కొంచెం కోచింగ్స్ అని ఉంటుంది. మేమందరం ఏమైపోవాలి అంటే ఇంత సడన్ గా మీ అంతలో మీరు డెసిషన్ తీసుకుంటారా? అంటే మమ్మల్ని ఏం అడగరా? యూనివర్సిటీ మీదా మాదా మాకు అర్థం కావట్లేదు. అంటే ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంత ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం జరగదు. ఎవరికి నచ్చినట్టు రూల్స్ వాళ్ళు పాస్ చేస్తున్నారే తప్ప మా ఒపీనియన్ ఎవరు మాత్రం అడగట్లేరు. దాన్ని మేము ఇంకా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకోటి, ఫుడ్ అసలు బాగలేదు. ఫుడ్ బాగాలేదని మేము ఖండిస్తా ఉంటే ఏమంటున్నారంటే మీ దగ్గరనే వస్తున్నాయి ప్రాబ్లమ్స్, అండ్ యూనివర్సిటీలో ఎవరికి రాని ప్రాబ్లమ్స్ మీకే వస్తున్నాయి. అంటే మా ప్రాబ్లమ్స్ మేము చెప్పే అవకాశం ఇవ్వకుండా మమ్మల్ని నోరు కట్టేస్తున్నారు. ఏమన్నంటే అమ్మాయిలకు ఒంటి మీదకి వయసు వస్తే సరిపోతుందా? సిగ్గుండకలే. నువ్వు ఒక అఫీషియల్ వై ఉండి నువ్వు మాట్లాడే పద్ధతి ఇదేనా? నువ్వు నోరు పారేసుకునే పద్ధతి ఇదేనా అని మేము ఖండిస్తున్నాం. ఈరోజు మేము ఒకటే కోరుకుంటున్నాం, ఈ మోనార్కీ పాలన మాకొద్దు, మాకు ప్రిన్సిపల్ వద్దు. ఈ మోనార్కీ పాలన అస్సలు అవసరమే లేదు మాకు. మేము అందరం ఖండిస్తున్నాం. ఒక్కరిమిద్దరం కాదు, గత 2-3 గంటల నుంచి మేము ప్రొటెస్ట్ చేస్తున్నా. ఒక్క అధికారి ఇక్కడ వరకు రాలేదు, ఒక్కరు కూడా తెలుసుకోలేదు, ఏమైందని మమ్మల్ని అడగలేదు. అంటే ఇంత నెగ్లిజెన్స్ ఎందుకు ఈ యూనివర్సిటీలో అని అడుగుతున్నాం. పీజీ అంటే చిన్న చూపు, పీజీని అసలు పట్టించుకోరు, ఎందుకులే అన్నట్టు. ఓన్లీ బీటెక్ వాళ్ళకి ఇచ్చిన ప్రియారిటీ పీజీ వాళ్ళకు ఉండదు. ఏమైనా మాట్లాడితే లెక్కకు లేదు. మేమంటే అసలు వాళ్ళకి ఏమైనా అంటే అంటే వెకెట్ 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 ఏంది మీద వాళ్ళదా మాకు అర్థం కావట్లేదు. ఏమనంటే మెస్ బిల్ కట్టరు. మెస్ బిల్ మేము ప్రతి ఒక్కరం కడుతున్నాం, ప్రతి ఒక్కరం డిపాజిట్ చూపిస్తాం. అయినప్పటికీ మీరు మెస్ బిల్ కట్టట్లేరు కాబట్టి మిమ్మల్ని వెకెట్ చేస్తున్నాం అని ఒక చిన్న పాయింట్ రైజ్ చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. ఏమైనా అంటే పేద విద్యార్థులు అంటే చులకన చెప్పను. ఇంద్రవాద